Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. బట్ ఐ హియర్ ఫ్యూ థింగ్స్. ఇది నా మాట కాదు, నేను విన్న మాట నేను అడుగుతున్నా. లైక్ డోంట్ టేక్ మీ రాంగ్ ఆల్సో. ఇప్పుడు దాకా నేను చాలా విషయాలు చెప్పాను. ఇట్స్ లైక్ ఇది వచ్చిన ఒక ఫ్లూక్లో వచ్చిన సక్సెస్, ఇది ఒక డైరెక్టర్ కావచ్చు, మౌలిక్ కావచ్చు, ఒక ఫ్లూక్లో వచ్చిన సక్సెస్ అని కొంతమంది మాట్లాడడం ఐ హియర్డ్. ఇలాంటివి విన్నప్పుడు వాట్ యు టేక్, ఎలా ఉంటుంది మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలాంటివి రిసీవ్ చేసుకున్నప్పుడు, అలా విన్నప్పుడు హౌ యూ రియాక్ట్ అంటే వాట్ యూ విల్ సే? వాళ్ళకి తెలియదు కదా మా జర్నీ, నా జర్నీ తెలియదు, మౌలి జర్నీ తెలియదు. దే నో వెరీ లిటిల్ అబౌట్ అస్. సో వాళ్ళు అనుకుంటంలో నా ఏం పెద్ద ఫరక్ అంటే వాళ్ళకి ఒక 10 నిమిషాలు ముచ్చట మేము 10 నిమిషాలు గాసిప్, 10 నిమిషాలు ముచ్చట అదే గాసిప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. 10 నిమిషాలు గాసిప్ వాళ్ళకి. దాని తర్వాత నేను ఎవరినో మౌలి ఎవరినో వాళ్ళకి. ఓకే, యు ఆర్ లైక్ వెరీ స్పోర్టివ్ అన్నమాట. లైట్ అండి. ఈ అమ్మ ఇప్పుడు నన్ను ఫ్లూక్ అన్నాడు, ఈయన ఏదో ఒకటి చెయ్యాలి, నేను నెక్స్ట్ సినిమా కొట్టే ఎంత ఒక్క ఏం లేదు ఓకే అనుకున్నాడు. మనం నేను గుర్తే ఉంటాను, పడుకుంటే ఏం గుర్తుంటుంది ఆయనకి నెక్స్ట్ రోజు. రైట్, ట్రూ, వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చు కదా. మా వాళ్ళకి ఎవరికి కూడా సరిగ్గా ఇన్ డెప్త్ గా, నాకు మీ కజిన్స్ వీడియో తప్ప నెవర్ నో. ఎక్కువ లేవు పోస్టులు కూడా, ఒక 10 ఎన్నో ఉన్నట్టు. ఎందుకు స్మార్ట్ ప్లానా? లేదు 70 వరకు ఉన్నాయి కదా చిన్నప్పుడు, కొన్ని తీసేసాను కొన్ని. ఓకే, బట్ యా మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ ఫిల్మ్ డైరెక్టర్. ఆయన బివి ప్రసాద్ అని చెప్పి హీ మేడ్ లైక్ 30 ఫిల్మ్స్. ఎన్టీఆర్ గారితో ఆరాధన సినిమా, చుట్టాలున్న జాగ్రత్త, కృష్ణ గారితో ఆల్మోస్ట్ హీ మేడ్ లైక్ 30 ఫిల్మ్స్. ఓకే, థర్డ్ ఫిలిం మట్లో మాణిక్యం నేషనల్ అవార్డ్ ఫిలిం. సో ఆయన 1990లో చనిపోయారు. సో ఆఫ్టర్ హిస్ డెత్ ఎవరు మళ్ళీ ఫిలిమ్స్లోకి వెళ్ళలేదు. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1999. ఓకే. సో డాడీ ఏం చేస్తుంటారు మీ డాడీ? డాడీ అసిస్టెంట్ మేనేజర్ కోరమండల్ ఇంటర్నేషనల్లో, రిటైర్డ్ ఇప్పుడు. ఓకే. సో he has his own consultancy now. Okay. అన్నయ్య ఉన్నాడు నాకు 4 years పెద్ద అన్నయ్య. Okay. UX UI డిజైనర్. Okay. హైదరాబాద్ బేస్డ్ గేమోపీడియా కంపెనీలో చేస్తారు. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, మరి ఇటు ఇలా మూవీ సైడ్ వస్తాను అని అన్నప్పుడు వాట్స్ డాడ్స్ వర్డ్? అమ్మ వాళ్ళు కానీ అపోజ్ చేశారా ఏమన్నా? మా మమ్మీ ఏమనలేదు. మా డాడీ మటుకు ఇప్పుడు నేను టెక్ మహేంద్ర 2 years జాబ్ చేశాను యాక్చువల్లీ. కోవిడ్ లాక్డౌన్ టైంలో టెక్ మహేంద్ర 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేశా. జాబ్ మానేసిన 1 yearకి సినిమా లాస్ట్ ఇయర్ ఓకే అయిపోయింది సినిమా. మా డాడీ ఎట్లా ఉండంటే, నీకేం అవగాహన ఉంది, నీకేం నాలెడ్జ్ ఉంది, నువ్వు ఇల్లు దాటు ఇంట్లోనే ఉంటావు, నేను హౌస్ సన్ లాగా అండి. ఎగ్జాక్ట్లీ హౌస్ సన్ నేను. మా డాడీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి బయటకు పంపించేటోళ్ళు కాదు. నేను క్లాస్ లో ఎంత అల్లరి చిల్లరగా ఉన్నా సరే మా డాడీ మటుకు మేము ఇంటికి 6 o'clock లోపల ఇంట్లో ఉండాలి. నేను మా అన్నయ్య కొంచెం బడి తెగించి బయట తిరిగేవాడు, కానీ నేను మా డాడీని బాధ పెట్టద్దు అని చెప్పి ఇంట్లోనే ఉండేవాడిని. మీరు మంచోడని చెప్పుకోవడం కోసం మీ అన్నయ్యని బరి తెగించేసాడని అమ్మ. ఓకే, మా అన్నయ్య అదే అంటున్నాం. మా డాడీ చాలా భయం, కిడ్నాప్లు చేసేస్తారేమో. అదే నేను మా అన్నయ్య కన్నా కొంచెం క్యూట్ ఉంటాను, చిన్నోడిని. సో మా డాడీకి అమ్మ వినేవాడిని లేచి ఎత్తుకెళ్ళిపోతారు, ఇదే భయాలు మా ఇంట్లో. నేను కూడా కొంచెం యాబ్సెంట్ మైండెడ్ ఉంటా. నేను ఒకసారి ట్యూషన్ నుంచి పారిపోయినా, ట్యూషన్ టీచర్ ఏమైనా తిట్టిందని చెప్పి ఉడికిపోయినా బయటకి 4th class లో, హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో. ఎక్కడ? మల్కాజ్గిరి అక్కడ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయా. మా ఇంట్లో మమ్మీ నాన్నమ్మ ఇద్దరు వెతుక్కొని పట్టుకుని ఒకటే 2 గంటలు మిస్ అయ్యా. పట్టుకున్నారు, ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టేది మా డాడీ. సో వాళ్ళకి భయం, నేను ఎట్లుంటాను తెలీదు, కొంచెం అమాయకుడు. సో కొంచెం ఏమంటారు, జాగ్రత్తగానే చూసుకునేవాళ్ళు. అమ్మాయిలాగే పెంచాడు. అమాయకుడు అన్నారు, దిస్ అమాయకుడు హ్యావ్ ఎ లవ్ స్టోరీ ఉంటే అమ్మాయికుడు అవ్వకుండా అమ్మాయికుడికి ఉండద్దా అండి? అమాయకుడు అంటే అన్ని విషయాల్లో అమాయకుడిలా ఉంటారు మరి. సో నేను పెరగడం అంతా అదే చాలా జాగ్రత్తగా పెంచారు, అపురూపంగా. అందుకే కాలేజ్ లో ఎక్కువ విచ్చలవిడిగా అల్లరి చేసేవాడిని. బీటెక్ ఇంటర్ స్కూల్ నుంచే నాకు టీసీ వరకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. టీసీ వరకు వెళ్ళిన రోజులు నేను ఎస్ఆర్డీజీ స్కూల్లో జాయిన్ చేశాను. వీటికి ఇట్లా కాదు, ఇట్లా చదువు వస్తలేదు, అట్లీస్ట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ లో ప్రొజెక్టర్ చెప్పినా సినిమాలాగా చెప్తే చదువు వస్తుంది అని చెప్తే జాయిన్ చేశారు ఎస్ఆర్డీజీ స్కూల్. ఎస్ఆర్డీజీ స్కూల్ ఆడుకుంటుండే. మాకు బోర్డు మీద చాక్ పీస్ తో చెప్పొద్దు చదువు. ఓకే, స్టైలెస్ ఉంటది, స్టైలెస్ పేర్ చేసి రాయాల. ఓకే, అంతా డిజిటల్.
క్లాస్ రూమ్ అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేస్తారు. రోజు క్లోజ్ చేయగానే చీకటి అవుతుంది. మనకి కనిపించం నడుస్తుండే. పృథ్వీరాజ్ చౌహాన్ ఇలా గుర్రం పట్టుకొని ఇలా యానిమేషన్లు ఉండేవి మాకు. హిస్టరీ క్లాసులు, సైన్స్ క్లాసులు, ఆ బయాలజీలో ఆ రీప్రొడక్షన్ క్లాస్ రాగానే నడుస్తుండే అందరూ స్క్రాప్. ఆ స్టైలెస్ పేర్ చేయడానికి మ్యామ్ కి టైం పడుతుండే. 20 నిమిషాలు 40 నిమిషాలు క్లాస్, 20 నిమిషాలు కొత్త కదా అందరికి, కొత్త గ్యాడ్జెట్స్ అన్ని కొత్త, అది ఎంతకి పేర్ అవ్వదు. ఓకే, హైలైట్ ఎంజాయ్ చేస్తుండే. బాగా ఎంజాయ్ చేశారు అనమాట. అమాయకుడు చచ్చిపోయాడు సార్. సింపుల్ అండి. ఇప్పుడు ప్రొజెక్టర్ లో క్లాస్ చెప్పాలి, ప్రొజెక్టర్ రప్ అని కొడితే షేప్ అవుట్ అయిపోతుంది. అది షేప్ చేసుకుంటానికి 10 నిమిషాలు పడుతుంది జాగ్రత్తగా కరెక్ట్ ఫ్రేమ్ చేసుకుంటానికి. ప్రతి క్లాస్ రప్ అని కొట్టి కూర్చుంటుండే. ఆ చీకట్లో వెళ్ళిపోయి చీకటి క్లాస్ వెళ్ళిపోయిన మధ్యలో మ్యామ్ వెళ్ళిపోతుంది కదా, కొంచెం కొడితే కొంచెం సైడ్ కి వెళ్ళిపోతుంది ఫ్రేమ్. మళ్ళీ అతను ఆ మ్యామ్ వచ్చి ఇంకొంచెం పెట్టించుకుంటుండే. మీ క్లాస్ మానిటర్లు ఎవరో ఏమి అల్లరి చేస్తున్నాడు, సాయి మాట్లాడండి. ఒక అమ్మాయి, ఒక రేవతి పిల్ల ఉండేది. ఆ పిల్ల సాయి మాట్లాడు ప్లస్ 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 రాసేది. ఆ పిల్ల మాట్లాడుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు, ప్లస్ 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 ప్లస్. మా స్కూల్ ప్రిన్సిపల్ తో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆవిడ కొట్టదు. ఓకే, కొట్టనియదు. ఓకే, ఐరన్ స్కేల్ బ్యాన్. స్కేల్ తో కొట్టద్దు. ఓకే, రూలర్స్ తో. ఇంటి కాలేజ్ చెప్తారు, నీళ్ళలోని చేయించటం. లేకపోతే నాకు విచిత్రమైన పనిష్మెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరినీ నర్సరీ క్లాసులు వెళ్ళిపోతారు కదా, నర్సరీ మధ్యాహ్నంకి వెళ్ళిపోతారు. 3 కల్లా ఆ క్లాస్ ఊడమని చెప్పారు పనిష్మెంట్. నన్ను ఏం చేశారు, 6th క్లాస్ దగ్గర తీసుకెళ్ళి క్లాస్ జరుగుతుండగా వాళ్ళకి పిల్లల మధ్యలో వెళ్ళి వాళ్ళు ఇసిరేస్తారు చాక్లెట్ రేఫర్లు క్లీన్ చేయించారు. మా మ్యామ్ ఇట్లాంటి పనిష్మెంట్ ఇస్తుండే. సేమ్ ప్రిన్సిపల్ మ్యామ్ ఇప్పుడు నాకు పోస్ట్ పెట్టుండే మొన్న. ద మోస్ట్ నాటియెస్ట్ గాయ్ ఇన్ ద స్కూల్ టర్న్డ్ అవుట్ టు బి ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి పెట్టుండే. ఐ స్పోక్ టు హర్. సూపర్. అసలు బాగుంటది కదా, నువ్వరే ఏంట్రా ఈ అల్లరి అన్నవాళ్ళు. ఆవిడ చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు నాతో. మా డాడీకి కాల్ చేసి పిలిచి, మా డాడీ వస్తుండే. అమ్మాయి ఒకసారి ఒక మ్యామ్ ఉండే, వల్లి మ్యామ్ అని, మ్యాథ్స్ మ్యామ్. చాలా మంచి ఆవిడ, నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టం ఆవిడ. ఆవిడకి అంటే ఇష్టమే. అలాగని కదా. ఓకే, మీకు మ్యాథ్స్ ఇష్టమా? లేదు. ఓకే, ఆ మ్యామ్ చాలా పొలైట్ గా ఉండే. ఓకే, నాట్ సో అరగెంట్. ఎక్కువ అరవలేదు మీద. వేరే వాళ్ళు అరిసే వాళ్ళు నచ్చాలి కదా. ఈవిడ మంచి ఆవిడ. ఓకే, ఒకసారి క్లాస్ చెప్తుంటే ఫస్ట్ బెంచ్ అమ్మాయిల ముందు కూర్చోబెడుతుండే నన్ను. అబ్బాయిలందరూ మొత్తం అమ్మాయి ముందు నన్ను కూర్చోబెడుతుండే. ఏమైందంటే బల్లి వచ్చింది. బల్లి మ్యామ్ బల్లి అన్న, రైమింగ్ కదా. అందరూ బల్లి అంటారు, బల్లి అంటారు. వల్లి మేడం ని బల్లి అన్నాడు అని చెప్పి అరుపులు, నవ్వు నవ్వు, అమ్మాయిలు నవ్వు, అబ్బాయిలు నవ్వు. నేను అట్లా అనలే. మ్యామ్ మస్తు బాధపడి చాక్ పీస్ ముఖం మీద కొట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ప్రిన్సిపల్ మ్యామ్ చెప్తే, ప్రిన్సిపల్ మా డాడీని పిలిచి, మా డాడీ వచ్చి ఇలా బల్లి అంటుడు, మ్యాథ్స్ టీచర్ బల్లి అంటుండు మీ వాడు. అయ్యో లేదు, అయ్యో మంచిగా పోయినా పాపం చెడే ఎదురయ్యింది. మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అండి లైఫ్ లో. క్రేజీ. అసలు నాకైతే టూ గుడ్ అనిపించింది మీ లైఫ్ జర్నీ. నిజంగా భలే ఉంది అసలు. లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూ నెరేట్ ద స్క్రిప్ట్. ఇప్పుడు హౌ యూ నెరేట్ సగం చూపిలే అండి. చేసిన చిల్లర పనులు ఇట్లాంటివి కాదు. మోషన్స్ అని చెప్తుండే. మాకు ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి భాష్యంలో. సెక్షన్ షఫ్లింగ్ ఉంటుంది. 9th క్లాస్లో సీటు బాగా చదివి వచ్చింది. 10th క్లాస్లో మోషన్స్ వచ్చి ఎగ్జామ్ డుమ్మా కొట్టిన. వెళ్ళి నేను నాకు అదే సెక్షన్ కావాలని క్లెవర్ సెక్షన్ లో కూర్చున్నా. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి పిచ్చి సెక్షన్ లో కూర్చున్నా. అయ్యో, చాలా స్టంట్లు వేసారు మీరైతే మొత్తం. చాలా చాలా సూపర్ అసలు. వెరీ గుడ్. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.